హైందవ ధర్మం ఆచరించే భక్తులంతా ఆ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలనుకుంటారని చెప్తుంటారు. అయితే అక్కడకు చేరుకునే మార్గం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో అందరూ వెళ్ళలేరు. అదే కేదార్నాథ్ ఆలయం. ఆ ఆలయానికి వెళ్ళడానికి పర్యాటకులు భక్తులు పడే కష్టాలు తీరనున్నాయి. ఇంకో 4 ఏళ్లలో ఇక్కడ కేబుల్ వే అంటే రోప్ వే మార్గాన్ని కేంద్రం నిర్మించబోతోంది. ఈ మేరకు బడ్జెట్ అంచనాలను కూడా ఆమోదించేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. కేదార్నాథ్ కి కేబుల్ వే. సోన్ ప్రయాగ్ టు కేదార్నాథ్, గోవింద్ ఘాట్ టు హేమ్కుండ్ సాహిబ్ కు కేబుల్ మార్గాలు. రాబోయే 4-5 ఏళ్లలో కేదార్నాథ్ కు వెళ్లే యాత్రికుల శ్రమ గణనీయంగా తగ్గనుంది. ఎత్తైన కొండ ప్రాంతంలోని కేదారనాథుడి దర్శనం కోసం భక్తులు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఓ మాదిరి ఆరోగ్యం ఉన్నవారికైనా కష్టంగా ఉండే ఈ యాత్ర చివరి మజిలీలో 21 కిలోమీటర్ల మేర కాలినడకన చేరాల్సి ఉంటుంది. నడవలేని వారు డోలీలు, గుర్రాలపై వెళ్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మరోవైపు పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కేదార్నాథుని మరింత మందికి దగ్గర చేసేందుకు ఈ కేబుల్ వే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించి కేంద్రం బడ్జెట్ అంచనాలను కూడా ఆమోదించేసింది. పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్లో 6,811 కోట్ల వ్యయంతో 2 చోట్ల రోప్ వే నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకటి సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ కు 12.9 కిలోమీటర్ల మేర నిర్మించనుంది. దీనికి 4,081 కోట్ల ఖర్చు అంచనా వేశారు. రెండోది గోవింద్ ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ కు 12.4 కిలోమీటర్లకు 2,730 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇవి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం కింద ఏర్పాటవుతాయి. కేబుల్ వే పూర్తయితే ఒకవైపు మార్గం నుంచి గంటకు 1,800 మంది ప్రయాణించగలుగుతారు. రోజుకు అలా 18,000 మంది కేదార్నాథ్ ఆలయానికి వెళ్తారు. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ కు 16 కిలోమీటర్ల మేర కాలి నడకన గాని హెలికాప్టర్లో గాని వెళ్లాల్సి వస్తుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ యాత్ర కష్ట సాధ్యమైనదైనా ప్రతి ఏటా 2 సార్లు తెరుచుకునే ఈ యాత్రకి లక్షలాది మంది వస్తూ ఉంటారు. ఉత్తరాఖండ్లోని మందాకిని నదికి సమీపంలో గర్హాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇంత విశిష్టత ఉన్నది కాబట్టే పర్యాటకులకు, భక్తులకు ప్రయాణ కష్టాలు తొలగించేందుకు కేంద్రం ఈ రోప్ వే ప్రాజెక్టు చేపట్టింది.